బ్రేకింగ్ న్యూస్ విశాఖ హిజ్రా దీపు హత్యలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నాగులపల్లిలో గత కొంతకాలంగా నిందితుడు బన్నీ, మృతురాలు దీపు నివాసం ఉంటున్నారు. 4 సంవత్సరాల క్రితం సర్జరీ చేయించుకుని దిలీప్ కుమార్ హిజ్రాగా మారిపోయాడు. దీపుతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ప్రేమించిన యువతిని బన్నీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంతకాలం సహజీవనం చేసి మోసం చేస్తావా అంటూ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీపుని చున్నీతో ఊపిరాడకుండా హత్య చేసిన నిందితుడు డెడ్ బాడీని ముక్కలుగా నరికాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నాగులపల్లిలో హత్య చేసి బయ్యవరంలో శరీర భాగాలను పడేశాడు. హత్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖ హిజ్రా దీపు హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. నాగులపల్లిలో గత కొంతకాలంగా నిందితుడు బన్నీ, మృతురాలు దీపు నివాసం ఉంటున్నారు. 4 సంవత్సరాల క్రితం సర్జరీ చేయించుకుని దిలీప్ కుమార్ హిజ్రాగా మారిపోయాడు. దీపుతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ప్రేమించిన యువతిని బన్నీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంతకాలం సహజీవనం చేసి మోసం చేస్తావా అంటూ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీపుని చున్నీతో ఊపిరాడకుండా హత్య చేసిన నిందితుడు డెడ్ బాడీని ముక్కలుగా నరికాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నాగులపల్లిలో హత్య చేసి బయ్యవరంలో శరీర భాగాలను పడేశాడు. హత్యలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపు హత్య కేసుకు సంబంధించి బన్నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏం డీటెయిల్స్ చెప్తున్నారు? హిజ్రా దీపు హత్య కేసు అనేది ఇప్పుడు ఒక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరు హత్య చేశారు ఏంటనేది ముందు రోజు అయితే తెలియలేదు. తనతో సహజీవనం చేస్తున్నటువంటి కాకినాడకి చెందిన డెలివరీ బాయ్ బన్నీ అనే వ్యక్తి ఆ హత్య చేశాడనేది ఖచ్చితంగా పోలీసులు అదేవిధంగా శరీర భాగాలను గుర్తించినటువంటి హిజ్రాల ద్వారా అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొత్తము అటు తల భాగము అదేవిధంగా చేతులు కూడా 2 వేరు ప్లేసెస్లో పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటిని ఆ బన్నీ ద్వారానే పోలీసులు అయితే గుర్తించి ప్రస్తుతం అయితే ఆ పోస్ట్ మార్టం నిమిత్తము అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ తదుపరి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న హిజ్రాస్ అందరూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక బన్నీ వెనక ఇంకెవరన్నా ఉన్నారనే కోణంలో ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నో కొత్త కోణాలు దీంట్లో వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే మనం ముందు నుంచి చెప్తున్నట్లుగానే బన్నీకి సంబంధించి వివాహ విషయంలోనే దీపుకి బన్నీకి మధ్యన ఈ హత్యకు కారణమైంది, గొడవలకు కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 ఏళ్ల క్రితం సర్జరీ చేయించుకుని హిజ్రాగా మారినటువంటి ఆ దీపు గత కొంతకాలంగా బన్నీతో సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దీపుతో సహజీవనం చేస్తూనే బన్నీ మరొక యువతిని ప్రేమించినటువంటి పరిస్థితి ఉంది. ఆ యువతితో వివాహం చేసుకోవడానికి సిద్ధమైనటువంటి బన్నీ ఈ విషయాన్ని ఆ దీపు దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనకైతే అందుతున్నటువంటి సమాచారం. ఈ విషయం చెప్పిన తర్వాత బన్నీ తనను వదిలి వెళ్ళిపోతాడనే ఉద్దేశంతోనే తరచూ ఆ దీపు బన్నీ ఇద్దరి మధ్యన వివాదం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గొడవల కారణంగానే ఈ హత్యకు కారణమైనట్లుగా తెలుస్తుంది. అయితే అప్పటికే బన్నీకి ఎన్నో డబ్బులు అంటే దాదాపుగా లక్షల రూపాయలే ఆ దీపు తను సంపాదించినవన్నీ కూడా బన్నీకి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకుని ఈవేళ వేరే అమ్మాయి ప్రేమించాడు కాబట్టి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన చేసినటువంటి బన్నీ చున్నీతోనే ఇంట్లో హత్య చేసి అత్యంత కిరాతకంగా ఈ బాడీని ఏ విధంగా మాయ చేయాలని ఆలోచించి మొత్తం 3 భాగాలుగా శరీరాన్ని అయితే కట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు మనకైతే సమాచారం అవుతుంది. తలని చేతుల్ని వేరు చేశాడు. తర్వాత వాటిని అంటే దాదాపుగా సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ హత్యను చేసినటువంటి బన్నీ రాత్రి సమయంలో ఇంచుమించుగా అర్ధరాత్రి సమయంలో 3 సార్లు ఈ డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేశాడు. ఇక్కడ మనకి కనిపిస్తున్న దాని వివరాల ప్రకారం కూడా చూస్తే అది ముఖ్యంగా తెలుస్తున్న దాని ప్రకారం
ఈ బాడీకి సంబంధించినటువంటి ప్రతి పార్ట్ ని 3 వివిధ భాగాల్లో అయితే 3 సార్లు తరలించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆ 3 సార్లు కూడా ఇక్కడ బైక్ పైన శరీర భాగాన్ని 3 మండలాల పరిధిలో మునగపాక మండలం, అదే విధంగా అనకాపల్లి మండలం, కసికోట మండలం 3 మండలాల పరిధిలో వేరు వేరు చోట్ల అయితే ఈ శరీర భాగాల్ని పడేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ దర్యాప్తులో ఇంకా వెలుగు చూసే అవకాశం ఉంది. అంటే ఈ హత్యకి సంబంధించి ప్రస్తుతము బన్నీ ఒక్కడే ఉన్నాడా, ఇంకా వేరొకరు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎన్నో విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.